అగో ఆ బయట చెట్టు దూరంలో లేదు. కోదిబుచ్చి ఇప్పుడు దూకాలి. దూకటం కాదు, తోక చుట్టి దూకుతా. తోగ ఉండుట కోదుల అదృష్టం, పైనుంచి పడ్డామా అప్పడమే. కోదిబుచ్చి రేపు నిద్రప్పుడు జాగ్రత్త. కాకపోతే రేపటి సంగతి రేపు. కోతు పిల్ల, ఏను పిల్ల ఎక్కడికో పోతుందిగా, నీవు పోవా? అయ్యో, ఆ విషయమే నేను మరచిపోయా. ఎక్కడికి? కొండ పక్కనున్న చెరువులో చాలా తెల్ల తామరలు ఉన్నాయి. చెప్పింది నేను అక్కడికి పోతున్నా. అవును, అవి చూడటానికి ఎంతో బాగుంటాయి. అయ్యో, నా తొండము. హాయ్ ఏనుగన్నా, నీవేనా? వద్దు, మాట్లాడను. నీ మీదే కోపం. ఎందుకు కుట్టినావు? నా తొండము నొప్పి కావుంది. ఏనుగన్నా, ఎందుకు కుట్టానంటే చీమలాగేగా కుట్టినాను. వద్దు, మాట్లాడను. కాదు స్నేహమైతే ఒక ఉపాయం చెప్పుదా. ఏమి ఉపాయం? మంచి తీయటి తేనె. హా, తేనా? ఎక్కడా? ఇప్పుడు కోపం పోయిందా? హా, పోయిందిలే. మంచినీటి చెరువులో ఎన్ని తామరలు ఉంటాయి ఏనుగన్నా? ఓ, చెప్పలేనంత. ఏమైనా 1000 తామరలు చూడొచ్చా? 1000 కాదు, అది వేరే. ఏమైనా ఎవరు చూడలేనన్ని పోలు. చెప్పలేనన్నా. ఏనుగన్నా, నేనొక ప్రశ్న అడుగుతున్నా. అడుగు ప్రశ్న. ప్రశ్న అంటే చాలా ఇష్టం. నీటిలో పడిన చిన్నది ఎలాగ పెద్దది అయ్యే? ఏయ్, నిన్ను కాదు, జవాబు చెప్పు. అప్పడం. ఇప్పుడు నేను అడుగుతా. అడుగు మరి. ఆకాశంలో చిన్నగా వెలుగుతూ వెళ్ళే ఎగిరేవి ఏవి? నాకు తెలుసు, నక్షత్రాలేగా. లేదు లేదు, మినుగు పురుగులు. ఇప్పుడు నీవు అడుగు. ఇప్పుడు వేరే ఇంకొక ప్రశ్న.
చెట్టుకు ముందు పండు, పండుకు ముందు చెట్టు. చెట్టుకు ముందు పండు, పండుకు ముందు చెట్టు. లేదు కోతిబుజ్జి, నాకు తెలీదు. ఏమైనా తెలియదని ఒప్పుకో. సరే, ఒప్పుకుంటా. నీవు జవాబు చెప్పు. అది అది జవాబు 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 నాకు తెలియదు. కోతిబుజ్జి, నీది మోసం. నిలువు అక్కడ. కనిపెట్టా. అస్సలు నన్ను నిద్రపోనివ్వరా. కొద్దిసేపు కిందట ఎవరో నా తోక తొక్కేయారు. ఇప్పుడు వేరొకరు వచ్చారు. క్షమించు పాము మామ, ఇక్కడ ఉంటావని అనుకోలా. అయితే ఎవరినైనా విచారించు. నాలాంటి పెద్ద పాముని చూసారని నీకు చెప్తారా ఏమిటి? అది నాకు తెలియకుండా. అది సరే. పిల్లలు పాముని చూస్తే పులి అనుకుంటారా? ఈ చుట్టుకొని ఉన్నదాన్ని చూడ భయమా? వీడే దీనికంట కారణం. ఆ, 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 ఆ. ఏమైనా మనకు ఈ తగవులు వద్దు. అవును, మీరు ఎక్కడికి పోతున్నారు? మంచినీటి చెరువులో తామరలు ఉన్నాయి అంటే పోతున్నాము. మేము అక్కడికే పోతున్నాము. ఓహో, అది ఇక్కడికి దగ్గరే. మా తాతగారు నివసిస్తూ ఉండేది అక్కడే. మా తాతగారు అప్పుడప్పుడు చెబుతూ ఉండే ఒక కొంగ యొక్క కథ గుర్తుకు వస్తుంది. కొంగ? ఏ కొంగ? ఏ కొంగ అంటే కొంగే. అది కోనసీమ కొంగ.